మొత్తానికైతే లాస్ట్ ఫ్రైడే మనం రూమ్ లోనే ఉన్నాము. కానీ ఈ ఫ్రైడే మాత్రం మనం బయటికి వెళ్ళాలని ఫిక్స్ అయినాము. అందుకని చెప్పి మార్నింగ్ 5:30కి లేసి రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోయినాము. మీరు చూడొచ్చు ఇక్కడ మాత్రం 5:30 టైమ్, కానీ బయట చూడొచ్చు ఎంత ఎండ ఉందో. సో మార్నింగ్ టిఫిన్ చేద్దాం అని చెప్పి కైతాన్ అని ఒక ఏరియాకి వెళ్ళాము. చూసి కొంచెం స్లమ్ ఏరియా అనమాట. ఇక్కడ టిఫిన్ చేద్దామని వచ్చాము. ఇక్కడ బాగుంటుంది అని చెప్తే ఈ టిఫిన్ సెంటర్ చూడొచ్చు. ఇది కొంచెం మన ఏరియాలలో ఇళ్లలో వేస్తుంటారు కదా దోశలు, సేమ్ అట్లే ఉంది. కొంచెం సెటప్ మాత్రం ఇక్కడ వేడికి ఎక్కడ ఫ్యూజులు ఎగిరిపోతాయని చూడొచ్చు. మీరు అక్కడ ఫ్యాన్ పెట్టారు ఫ్యూజుల కోసం సపరేట్ గా. మనమైతే కైతాన్లో టిఫిన్ చేసుకుని ఫాహెల్ కి అయితే వెళ్ళిపోయినాము. ఫాహెల్ లో కొన్ని షాపింగ్ చేసుకుని కొన్ని ప్లేసెస్ అయితే తిరిగినాము. ఇవేవో గ్లాసెస్ అంట విత్ స్పీకర్, కానీ సౌండ్ మాత్రం చాలా తక్కువ ఉంది. అది పెద్ద వర్త్ ఏం కాదు ఆ ప్రైస్ కి. 4 KD అంట అది కూడా. నేనైతే కోవిడ్ కి వచ్చినప్పుడు నుంచి ఇంతవరకు ఒక్క కుక్కను కూడా చూడలేదు. ఫస్ట్ టైం మీద కుక్కను చూడడం మాత్రం, అది కూడా ఒకటి కాదు 2-3 చూసాను. మనమైతే ఫాహెల్ లో షాపింగ్ ఫినిష్ చేసుకుని మనమైతే బస్ ఎక్కేసాము. ఇదైతే 250 ఫీల్స్ బస్ అనమాట. ఒక్కొక్క బస్సుకి ఒక్కొక్క రేట్ ఉంటుంది. మనం ఎక్కింది సింగిల్ డెక్కర్ బస్ అనమాట. దీనికి 250 ఫీల్స్. వేరే బస్సుకి వేరే రేట్ ఉంటుంది. 300 ఫీల్స్ 400 ఫీల్స్. మనమైతే బస్ ఎక్కి అన్నవాళ్ళ రూమ్ కి వెళ్ళిపోయినాం. ఇక్కడ చూసి మీరు బస్సులో కూడా ఏసీ ఉంటుంది కంపల్సరీగా, ఎందుకంటే బయట టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. నిజానికి కార్ కన్నా బస్సులోనే కొంచెం టెంపరేచర్ బాగుంటుంది ఏసీ మాత్రం. మనమైతే ఇంకా అన్నవాళ్ళ రూమ్ వెళ్ళిపోయి అక్కడ భోజనం చేసుకొని జహరాకి అయితే వెళ్ళాము. అక్కడ ఒక చిన్న పని ఉంది. సో ఆ పని చూసుకొని మనం వచ్చినప్పుడు మళ్ళీ మాల్యాకి వెళ్ళాము. కంపల్సరీగా ఫ్రైడే బయటికి వచ్చామంటే మాల్యాకి వెళ్ళాం కంపల్సరీ అనమాట. సో అందుకని ఈవినింగ్ టైంలో మాల్యాకి వెళ్ళి ఒక రౌండ్ వేసుకుని ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంటికి వచ్చేప్పుడు టైం 7:38 అయిపోయింది. ఫ్రైడే అంటే ఇంతే అండి, మాక్సిమం తిరగడము షాపింగ్సే ఉంటాయి అంతా. ఈ ఫ్రైడే అయితే బాగానే ఎంజాయ్ చేశాను, కానీ ఎండకు మాత్రం సినిమా కనబడిపోయింది. చాలా ఎండ ఉంది, దగ్గర 49 degrees ఉంది నిన్న సంథింగ్ ఎంతో. ఆ వేడికి అయితే చాలా సినిమా కనబడిపోయింది. ఇంకంతే అండి వీడియోకి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.